హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే రథసప్తమి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో పెట్టడం చాలా లేట్ అయిందని అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు కదా. నాకు తెలిసి ఏం లేదండి, కొంచెం బిజీ అయ్యాను. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టి ఎక్కడ పనులు అక్కడే పెండింగ్ అయితే ఉండిపోయాయి. అందుకోసం వీడియో పెట్టడం లేట్ అయిందండి. అలాగే కొన్ని బ్లౌజులు కూడా కుట్టాల్సినవి ఉంటే కుట్టేశానండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూజ చేసుకున్నానండి ఇంట్లోని. ఇవన్నీ పూలన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను. చిక్కుడుకాయలు కూడా రెడీ చేసుకున్నాను. రథం చూడండి ఎంత చిన్నగా చేశానో, క్యూట్గా ఉంది కదా. తులసమ్మ దగ్గరికి అయితే వచ్చేయండి. ఫస్ట్ తులసి కోట దగ్గర పూజ చేసేసుకున్నాను. ఎంత నిండుగా ఉందో చూడండి. ఇలా పసుపు కుంకుమ అరటిపళ్ళు అన్నీ పెట్టుకుని తులసమ్మని అయితే పూజ చేసుకుంటాను. అలాగే గడప దగ్గర కూడా నిండుగా పెట్టుకున్నానండి. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా పసుపు కుంకాలు పూలు అక్షంతలు అన్నీ గడపకి సమర్పించడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన హౌస్కి. అలాగే ఎటువంటి దుష్ట శక్తులు లోపలికి రావు. ఇక ముందు రోజైతే ఇలా స్టవ్కి నీట్గా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత రోజు పాలు పొంగించాలి కదా, మరి ముందే డెకరేషన్ చేసి పెట్టుకున్నా మార్నింగ్ అవుతుందో లేదో అని పాలైతే పొంగించేసుకున్నానండి. చక్కగా గిన్నెకి పసుపు కుంకుమ రాసి ఈ విధంగా పాలు పొంగించుకున్నాను. ఇక ఇంట్లోనైతే క్షీరాన్నం ప్రిపేర్ చేశాను సూర్యనారాయణ మూర్తి కోసం. మనకి బయట చేయడానికి ఉండదు కదండి. అదే పల్లెటూరులో అయితే బయట కట్టెలు పొయ్యి పెట్టి పిడకలతోటి పాలైతే పొంగిస్తుంటారు. ఎందుకంటే ఒక పక్కన అయితే రైస్ పెట్టాను క్షీరాన్నం కోసం. స్టవ్ మీద కూడా పసుపు కుంకుమ అక్షంతలు అరటిపళ్ళు అన్నీ సమర్పించుకుని దండం పెట్టుకున్నాను. ఒక పక్కన అయితే బెల్లం పాకం పెడుతున్నాను. క్షీరాన్నానికి ఇలా బెల్లం పాకం సెపరేట్గా పాకం పెట్టుకుని క్షీరాన్నంలో యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. క్షీరాన్నం చూడండి చిక్కటి పాలతో వండాను. కొంచెమే వండాను కదా, ఒక ప్యాకెట్ పాలు అయితే పట్టాయి. ఇక వాటర్ యాడ్ చేయకుండా వండాను, పిల్లలు తింటారు కదా బాగుంటేని అనేసి. మరి పలచగా చేస్తే ఎక్కువైపోతుందండి, టేస్ట్ కూడా బాగోదు. ఇలా చిక్కగా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లాన్ని చితక్కొట్టి ఇలా కొంచెం వాటర్ వేసి పాకం పట్టడం వల్ల చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది క్షీరాన్నం. అదే బెల్లం ముక్కలు వేసామంటే కరగదు, అన్నంలో ఉండిపోతాయి ముక్కలు. రెడీ అయిపోయిన పానకాన్ని అయితే క్షీరాన్నంలో యాడ్ చేసేస్తున్నాను. ఇలా మా అత్తయ్య గారు వండేవారండి పాకం పట్టడం. ఇక్కడే నేర్చుకున్నాను మా అత్తయ్య గారి ఇంట్లో నేను. అమ్మ అయితే బెల్లంతో చేసేసేవారు, డైరెక్ట్గా బెల్లం ముక్క వేసేసి. ఇలా పాకం చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి, లేదంటే ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది. అయినా బాగానే ఉంటుంది టేస్ట్. కొంచెం చల్లారితే బెటర్గా ఉంటుంది ఇంకాని. ఇక జీడిపప్పుల్ని బెల్లం వేసిన గిన్నెలోనే వేసేసానండి. అంతకైతే త్వరగా మాడిపోయింది గిన్నె. నెయ్యి యాడ్ చేశాను, జీడిపప్పులు వేసాను. మార్నింగ్ ఒక పక్క స్కూల్ హడావుడి కదండి. ఇక త్వరగా అయితే లేచి ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేసినప్పటికీ అయినా సరే చాలా టైం పట్టేసింది. ఇంకా జీడిపప్పులను అయితే యాడ్ చేసేస్తున్నాను. ముందైతే లోపల పూర్తి చేసేసుకున్నాను ఇంట్లోని, తర్వాత బయట చేసుకున్నాను. ఇలా దేవుళ్ళకి చేసిన ప్రసాదాలు ఏమైనా సరే చాలా టేస్టీగా ఉంటాయండి. మాకు కరెక్ట్గా సూర్యకిరణాలు అయితే పడ్డాయండి ఇక్కడ నేను పెట్టే ప్రసాదం దగ్గర. చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే చిక్కుడాకులు జిల్లేడాకులు దొరకలేదండి. తమలపాకుల్లోకైనా పెట్టుకోవచ్చు అన్నారు. ఇలా 7 తమలపాకుల్ని 2 చొప్పున పెట్టుకుని సిద్ధం చేసుకుంటున్నాను.
ముందు దీపారాధన అయితే వెలిగించుకున్నాను. పూజ చేసే ముందు ఎప్పుడైనా సరే దీపం వెలిగించాకే పసుపు కుంకుమ వెయ్యాలి దేవుళ్ళ పైన. అదేవిధంగా ఫస్ట్ దీపారాధన చేసి తర్వాత అయితే నైవేద్యాలు పసుపు కుంకుమ అన్నీ సమర్పించుకున్నాను. దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడు కూడా అగరవత్తితో వెలిగించుకోవాలి, అగ్గిపుల్లతో వెలిగించడం మంచిది కాదు. ఇలా 2 ఒత్తులు వేసి వెలిగించాలి, ఒక్కొక్క ఒత్తు కూడా వేయకూడదు. అలాగే ఒక దీపం కూడా పెట్టకూడదు, 2 దీపాలు పెట్టాలి. దేవునికి పసుపు కుంకాన్ని సమర్పించేసుకున్నాక దీపానికి కూడా పసుపు కుంకుమ అక్షంతలు బెల్లం ముక్క అన్నీ సమర్పించుకోవాలండి. ఉత్తి దీపం పెట్టేసి వదిలేయకూడదు. నైవేద్యం పెట్టినప్పుడు ఎప్పుడు కూడా నీళ్ళు అయితే చిలకరించాలండి. నైవేద్యం పెట్టిన తర్వాత అయితే ఇక సూర్యాష్టకం చదువుకోవడం ప్రారంభం చేశాను.
ఇలా ఏదో ఒక మంత్రాలు చదువుతూ ఉంటే మనసుకి ప్రశాంతత లభిస్తుంది. అందుకైతే నేను ఏ పూజ చేసినా ఆ దేవుడి మంత్రాలను చదువుకుంటాను మనసులో. పూజ సమాప్తమైంది. హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా గోడ మీద కూడా సూర్యభగవానికి నైవేద్యం అయితే పెట్టుకున్నాను. సూర్యకిరణాలు కరెక్ట్గా ఇక్కడ పడుతున్నాయి. అందుకే నాకు మంచిగా అనిపించి ఇక్కడ అయితే పెట్టాను. మళ్ళీ చూడండి, మా సూర్యుడు అయితేని కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఉన్నారు. నేను ఎక్కడైతే పూజ చేశానో అక్కడ మంచిగా అనిపించింది నాకైతే ఆ రోజు. ఇప్పటి వరకు నా వీడియో చూసారు. ఇప్పుడైతే మా అమ్మ మా ఊర్లో ఇలా పిడకలు అవి వెలిగించి వాకిట్లో క్షీరాన్నం వండారు. దేవుడికి పూజ పక్కనే చేసేసారు. చక్కగా కట్టెల పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ పాలైతే పొంగించేశారు. నాకు మా చెల్లి సెండ్ చేసింది వీడియోస్ అన్నీ. చూడండి, ఇక్కడ కూడా సూర్యకిరణాలు అయితే కరెక్ట్గా పడుతున్నాయి. పాలు పొంగించే దగ్గర, ఇలా పూజ చేసే దగ్గరని. భలే ఉంది కదా ఇలా సన్నివేశం. చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేశారో మా చెల్లి మా అమ్మ కూడాని. చిక్కుడుకాయలు పెట్టేశారు జిల్లేడాకుల్లో. మంచిగా ముగ్గులు పెట్టేశారు, రథం ముగ్గులు. రథం కూడా తయారు చేశారు. రథం లాక్కొస్తున్నారు, ఇలా దేవుడి చుట్టూ తిప్పుతున్నారు. నేను కూడా చక్కగా ఇలా రథాన్ని అయితే తయారు చేసేదాన్ని, కొబ్బరి పుచ్చులు అవి పెట్టి. హైదరాబాద్లో ఇలా పుచ్చులు అవి దొరకవు కదా మరి, అందుకని నేనైతే చిక్కుడుకాయలతో అయితే చేసేసాను ఈజీగా. ఇలా దేవుడి చుట్టూ ఒక 3 చుట్లు అయితే తిప్పేస్తున్నారు. ఇక పరమాన్నాన్ని అయితే వండేస్తున్నారు అమ్మ. ఒక పక్క క్షీరాన్నం వండుతూ ఒక పక్కనైతే ఇలా పూజ చేసుకొని భలే ఉంది కదా ఈ సన్నివేశం. వాకలంతా ముగ్గులు, రథం నాకైతే చాలా ముచ్చటేసింది. మా అమ్మ చేసిన పూజ. పెద్దవాళ్ళు ఇలాగే చేస్తారండి. మనం అంటే ఏదో చేసామన్న పేరుకైతే చేసేస్తాం. నా మట్టికి నేనైతే కొంచెం బెటర్గానే చేసుకున్నాను అనిపించింది. చిన్నపిల్లలు, స్కూల్ హడావుడి అన్నీ ఉంటాయి కదా మరి. కానీ మనం ఏమాత్రం తీసిపోకుండా ఏదైనా సరే బాగా చేసుకోవడానికైతే మనం ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి కదా వస్తుంది ఏ పండుగ అయినా సరే. అందుకైతే నేను ప్రతి పండుగని చేసుకుంటాను. పిడకలు మా అమ్మ వాళ్ళు పిల్లలు వస్తారని పిడకలు వేశారు. భోగి పండుగలన్నీ నేను కేసిన పిల్లనే ఉండిపోయాను కదా, అందుకు పిడకలు అయితే అలా యూస్ అయినాయి క్షీరాన్నం వండటానికి. మా అబ్బాయి ఉంటే ఈ రథంతో బాగా ఆడుకునేవాడు అన్నారు మా అమ్మ అయితే. చూడండి, రథం కదులుతలేదు, కింద రాళ్ళు అవి ఉన్నాయి కదా, అందుకోసమే ఏంటో సాంబ్రాన్ పొగ కూడా వేసేసారు అమ్మ. ఇలా పల్లెటూరు వాతావరణంలో పండుగలు బాగుంటాయి. అవి చూపించడానికే మీకైతే ఈ వీడియో పెట్టాను. అమ్మ అయితే చక్కగా ఇలా పూజ అయితే చేసేసుకున్నారు. చెరుగడ్డలు, రేగుపళ్ళు, అరటిపళ్ళు అన్ని రకాలు అయితే పెట్టారు. ముగ్గు చూడండి ఎంత బాగా పెట్టారో. మా అమ్మమ్మ గారు కూడా ముగ్గులు అయితే చాలా బాగా పెట్టేవారు. పూజలు అయితే డైలీ చేసేవారు. నిత్య దీపారాధన మడి కట్టుకుని చాలా బాగా చేసేవారు మా అమ్మమ్మ గారు. 4 గంటలకే లేచి పూజలు.
చెల్లి అయితే ఫోన్లో సాంగ్స్ పెట్టేసింది, దేవుడి సాంగ్స్. కాపీరైట్ వస్తాయని నేను మ్యూట్ చేసాను. పూజానంతరం చక్కగా హారతి కూడా ఇచ్చేశారు. అమ్మకి దేవుడి పాటలు చాలా వచ్చు, నేను నేర్చుకుంటాను అమ్మ దగ్గరికి ఊరు వెళ్ళినప్పుడు. అనుకోకుండా అమ్మ నేను కూడా ఒకటే కలర్ సారీస్ కట్టుకున్నాం. ఎక్స్పీరియన్స్తో చేసి అమ్మ పూజ నచ్చిందో, ఏ ఎక్స్పీరియన్స్ లేని నా పూజ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన మట్టికి నాకు ఉన్న దాంట్లో అయితే నేను పూజ చేసుకున్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి.